కర్నూలు నగరంలోని కల్వరి మందిర ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. సి క్యాంపు వద్ద ఉన్న కల్వరి మందిరం ముందు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎస్టీబీసీ కళాశాల కరెస్పాండెంట్ సిటీ పాస్టర్స్ అధ్యక్షుడు ఆర్ఆర్డి సజీవరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఆర్డి సజీవరాజు సుగుణమ్మ ప్రార్థన చేసి సేవా కార్యక్రమాలు చేస్తున్న వారిని అభినందించారు. దైవజనుడు డాక్టర్ బి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో 2 తెలుగు రాష్ట్రాల్లో 29 చలివేంద్రాలు ఏర్పాటు చేశామని కల్వరి టెంపుల్ ఎగ్జిక్యూటివ్ వేణు తెలిపారు. కర్నూలులో ప్రతి సంవత్సరం ఎండాకాలంలో చలివేంద్రం ఏర్పాటు చేసి చల్లని మజ్జిగ మరియు చల్లని త్రాగునీరు ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు. మనవడికి సేవ చేస్తే దేవుడికి చేసినట్లుగా కల్వరి టెంపుల్ ఆధ్వర్యంలో ఆసుపత్రి తల్లిదండ్రులు హోం నిర్వహిస్తున్నామని వేణు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు రాజు, డేవిడ్, విజయ్ కుమార్, జాకబ్ మరియు ఆర్మీ బృందం సభ్యులు పాల్గొన్నారు. నిన్న నేడు నిరంతరం స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకార్యంలో కార్యం చేయగల స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు ఆశీర్వదించమని జ్ఞాపకం చేస్తున్నాము. జరుగుతున్న కార్యక్రమాలన్నింటిని బట్టి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మీరే మహిమ పొందగల దేవుడవైన మీకే వందనము. కల్వరి టెంపుల్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నాం కాబట్టి ప్రత్యేకంగా బ్రదర్ సతీష్ కుమార్ గారు వారి ఈ కార్యక్రమము తండ్రి కుమారు ఏడు కంటే స్పీడ్ ఓకే రైట్ ప్రభువునందు ప్రియమైన మరి కర్నూలు పట్టణము మరియు పల్లె ప్రాంతాల ప్రజలకు శుభములు. ఈరోజు మరి కల్వరి టెంపుల్ కర్నూలు ప్రారంభించిన దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి సంవత్సరము చల్లని మజ్జిగ, చల్లని మంచినీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఎంతోమంది ఎండ బారిన పడి మరి ఎండకు వారు అల్లాడిపోతూ మరి బయట తాగలేక ఆ సమయానికి వారికి డబ్బులు లేక మరి అల్లాడుతున్నప్పుడు ఈ విషయాన్ని గమనించిన దైవజనులు మరి ఈ వేసవకాలము ఏదో ఒక మంచి పని చేయాలి అని చల్లని మజ్జిగ, అందరూ చల్లని మంచినీళ్ళు ఇస్తారు, చల్లని మంచినీళ్ళతో పాటు చల్లని మజ్జిగ కూడా ఇవ్వాలి, వాళ్ళ దాహాన్ని తీర్చాలి. ఎందుకంటే మరి మానవ సేవే, మానవుడికి సేవ చేస్తేనే దేవుడికి చేసినట్టు అని వారు నమ్ముతారు. కాబట్టి 29 సెంటర్లో ఈ యొక్క తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ 29 సెంటర్లో, అదేవిధంగా హైదరాబాదులో మరి ఇదే కాదండి మరి హాస్పిటల్, అదేవిధంగా మరి తల్లిదండ్రుల హోము, 200కు పైగా బెడ్స్ ఉన్న పేరెంట్స్ హోము, ఇటువంటి సేవా కార్యక్రమాలు వారు ఎన్నో చేపడుతూ ఉంటారు. ప్రధానమైన కారణం ఏంటంటే దేవుని ప్రేమను క్రియల్లో చూపించాలి. దేవుడు ప్రేమ కలిగిన వాడు, కరుణామయుడని చెప్పడమే కాదు, దాంతోపాటు ఆయన ప్రేమను క్రియల్లో చూపించాలని వారు మొదటి నుంచి ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు. ఈ విధంగా వారి ఆధ్వర్యంలో మా దైవజనులు డాక్టర్ బి సతీష్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క చల్లని మజ్జిగ, చల్లని మంచినీళ్ళు ఈ చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. మరి కాబట్టి ఎంతమంది అయితే దాహవుతున్నారో వారందరూ తాగి సేద తీర్చాలని మేము మనసారా కోరుకుంటున్నామండి. ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో మా దైవజనులు రాబోయే రోజుల్లో మరి చేపడతారని మేము ప్రభు పేరట తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ అండి. అందరికి షలోం.